హాయ్ దిస్ ఈజ్ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో నెట్వర్క్ ఎనాలిసిస్ C20 స్కీమ్ అక్టోబర్ నవంబర్ 2025 అంటే 4th నవంబర్ 2025 జరిగిన నెట్వర్క్ ఎనాలిసిస్ క్వశ్చన్ పేపర్లో మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, అంతేకాకుండా టోటల్ క్వశ్చన్ పేపర్ మనకి ఈజీగా ఉందా టఫ్గా ఉందా, ఎన్ని మార్క్స్ మనం ఆ క్వశ్చన్ పేపర్లో స్కోర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దామండి. కమింగ్ టు పార్ట్ ఏ, టోటల్ మనకి 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ డ్యూయాలిటీ ఆఫ్ ఏ నెట్వర్క్? సెకండ్ క్వశ్చన్, రైట్ ద మెష్ కరెంట్ ఈక్వేషన్స్ ఫర్ ఏ నెట్వర్క్ షోన్ బిలో. ఏదైతే మనకు డయాగ్రామ్లో ఇచ్చిన నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్కి మనం మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయాలి. మనకి 3 మెషెస్ ఉన్నాయి కదా, I1 కరెంట్, I2 కరెంట్, I3 కరెంట్స్ మెష్ కరెంట్ ఈక్వేషన్స్ రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ ఫర్ ఏ గివెన్ నెట్వర్క్ బై అప్లయింగ్ KCL. మనకి థర్డ్ క్వశ్చన్ ఇచ్చిన డయాగ్రామ్కి మనం నోడ్ వోల్టేజ్ని అంటే KCLని అప్లై చేసి నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ రాయాలి. మనకి డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 నోడ్స్ బ్లాక్ డాట్స్తో హైలైట్ చేశారు. ఆ 2 నోడ్స్ని కూడా మనం నోడ్ 1 నోడ్ 2 అంటే V1 V2 అనుకుని నోడ్ వోల్టేజ్ ఈక్వేషన్స్ అనేది రాయాలి. ఫోర్త్ క్వశ్చన్, స్టేట్ రెసిప్రోసిటీ థీరం. ఫిఫ్త్ వన్, స్టేట్ ద కండిషన్స్ ఫర్ సిరీస్ రిజోనెన్స్. సిక్స్త్ క్వశ్చన్, డిఫైన్ బ్యాండ్ విత్ ఆఫ్ ఏ రిజోనెంట్ సర్క్యూట్. సెవెంత్ వన్, డిఫైన్ time constant of RC circuit and mention its units. Eighth question, write Laplace transforms of sine function and cosine functions. Ninth question, state the first shifting property of Laplace transform. 10th question, define the terms low pass filter, high pass filter and band pass filter. ఈ టోటల్ 10 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మనం ఈజీగా 7 to 8 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 7 into 3 21 మార్క్స్ ఆర్ 24 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అండి. కమింగ్ టు పార్ట్ బి, మనకి టోటల్ 5 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్లో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి. 11th క్వశ్చన్లో 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ ఏ బిట్, డిటర్మైన్ ద కరెంట్ I ఇన్ ద సర్క్యూట్ షోన్ బై యూజింగ్ నోడల్ వోల్టేజ్ అనాలిసిస్. అంటే ఏదైతే 11th క్వశ్చన్ ఏ బిట్లో ఇచ్చిన నెట్వర్క్ డయాగ్రామ్ ఉందో దానికి మనం నోడ్ వోల్టేజెస్ని ఫైండ్ అవుట్ చేయాలి నోడ్ అనాలిసిస్ని ఉపయోగించి. నెక్స్ట్ 11th question B bit, determine the power absorbed by a resistor 5 ohm in the circuit shown by using mesh analysis. 11th question B bit లో ఇచ్చిన ఏదైతే నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్కి మన 5 ohm రెసిస్టర్ ఎక్కడైతే ఉందో ఆ రెసిస్టర్ దగ్గర మనకి ఎంత పవర్ అబ్జార్బ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ మెష్ అనాలిసిస్. 12th question A bit, draw the Thevenin's equivalent network for a given network between A and B. AB టెర్మినల్స్ దగ్గర V థెవెనిన్ వోల్టేజ్, R థెవెనిన్ వోల్టేజ్, అది R థెవెనిన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి 12th క్వశ్చన్ ఏ బిట్కి. నెక్స్ట్ 12th క్వశ్చన్ బి బిట్, ఫైండ్ ద కరెంట్ I త్రూ 4 ohm రెసిస్టర్ బై యూజింగ్ సూపర్పొజిషన్ థీరం. ఏదైతే మనకి డయాగ్రామ్ ఇచ్చారో మీకు డిస్ప్లేలో కనిపిస్తుందండి, ఆ డయాగ్రామ్కి 4 ohm రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత పాస్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 13th క్వశ్చన్ ఏ బిట్, ఏ సిరీస్ RLC సర్క్యూట్ హ్యాస్ R ఈక్వల్ టు 10 ohm, L ఈక్వల్ టు 0.01 హెన్రీ అండ్ C ఈక్వల్ టు 0.01 మైక్రోఫారెడ్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ ఏ 10 millivolts సప్లై. క్యాలిక్యులేట్ ఏ ఫస్ట్ వన్ the resonant frequency of a circuit, second one the Q factor, third one the bandwidth, fourth one the upper and lower half power frequencies, the fifth one the current at resonance. By using RLC values we find all these factors. 13th question B bit, compare series and parallel resonant circuits and mention the uses of resonance in ratio circuits. 14th question A bit, a series RL circuit with R equal to 50 ohm and L equal to 10 Henry has a constant voltage V equal to 100 volts applied at T equal to 0 by closing a switch. Find the complete current of the circuit. 14th question B bit, explain initial value theorem and final value theorem. 15th question A bit, define the term attenuation and explain T attenuators with circuit diagrams. 15th question B bit, design a high pass filter having a cutoff frequency of 1 kHz with a load resistance of 600. ద థర్డ్ వన్ పార్ట్ సిలో ఒక క్వశ్చన్ ఇస్తారు, అది 10 మార్క్స్ అనమాట క్యారీ చేసేది. అండ్ ఈ పార్ట్ సిలో ఇచ్చే 16th క్వశ్చన్ అనేది సెకండ్ యూనిట్ నుంచి వస్తుందండి. 16th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ నెట్వర్క్ షోన్
in the figure, the two voltage sources act on a load impedance connected to the terminals AB. If this load is variable in both reactance and resistance, what లోడ్ ZL will receive maximum పవర్. ఈ క్వశ్చన్కి అంటే ఏదైతే సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చారో ఆ క్వశ్చన్కి బై యూజింగ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ద్వారా మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయో నెట్వర్క్ అనాలిసిస్లో, వాళ్ళకి ఈ వీడియో కనుక మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అంతేకాకుండా మేము నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటిలో ఉన్న ప్రాబ్లమేటిక్ సమ్స్కి సొల్యూషన్స్ అనేది వీడియో రూపంలో చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఎవరికైనా కావాలంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి అండి. ఎగ్జామ్లో అదే విధంగా చేస్తే మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.